హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. చూసిర్రా ఈ చెట్టును? ఇది కొత్తిమీరలాగా కనిపిస్తుంది కదా. ఈ పూత ఇది అప్పుడప్పుడు మనం తెచ్చే కొత్తిమీరలో ఈ ఆకులు ఈ చెట్టు గినంగా వస్తుంటాయి అన్నమాట. మరి ఇంతకీ ఈ మొక్క ఏందో తెలిసిందా అసలు? ఇది వయ్యారి బామ అన్నమాట. పేరు ఎంత బాగుంది, వయ్యారి బామ అని. కానీ దానికి మొత్తం ఆపోజిట్ అనమాట ఈ చెట్టు. చూస్తే ఈ చెట్టును ముట్టుకుంటే చెడ కంపు వస్తుంటుంది వాసన, ఇంకా కొంచెం దురదలేస్తుంటుంది. ఇది పొలం మొత్తం ఆక్యుపై చేస్తుంది. రైతులకు పెద్ద తలనొప్పి తెప్పించే మొక్క అనమాట ఇది. ఇది మొత్తం ఎరువులన్నీ లాగేసుకుంటుంది అనమాట. అయినా సరే దీనివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయంట. మనము తెలుసుకుందామా అసలు ఈ మొక్క ఏంటి, ఈ మొక్క గురించి ఏంటి, కొన్ని విషయాలు అయితే తెలుసుకుందామా మరి? సరే చెప్తాను, వినండి. ఈ మొక్క పేరు పార్థీనియం ఇస్టెరోఫోరస్ అనేది దీని శాస్త్రీయ నామం అన్నమాట. అయితే దీన్ని సాధారణంగా కాంగ్రెస్ గడ్డి, క్యారెట్ గడ్డి లేదా స్టార్ వీడ్ అని పిలుస్తారు. కానీ మా ప్రాంతంలో అయితే దీన్ని వయ్యారి బామ అని పిలుస్తాం అన్నమాట మేము. భారతదేశంతో సహా ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో దీనిని దురాక్రమ మరియు హానికరమైన కలుపు మొక్కగా పరిగణిస్తారు. అక్కడ ఇది పర్యావరణానికి మరియు ప్రజా ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుందని తెలిసిందనమాట. దీని స్వరూపం వచ్చేసి నిటారుగా తెల్లటి ఆకుపచ్చ రంగులో ఉండే మొక్క అన్నమాట. ఇది లోతుగా విభజించబడిన ఆకులు మరియు చిన్న తెల్లటి పూలతో ఉంటుంది. ఇక మూలం వచ్చేసి ఇది అమెరికన్ ఉష్ణమండలానికి చెందినది, కానీ ఆసియా, ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియాతో సహా వివిధ ఖండాలకు వ్యాపించిందనమాట. ఇంకా ఇది హానికరమైన ప్రభావాలు ఏంటివో తెలుసుకుందామా. ఈ మొక్క దాని అల్లెలోపతిక్ ప్రభావానికి ప్రసిద్ధి చెందింది. ఇది పంట ఉత్పత్తిని తగ్గిస్తుంది మరియు ఇది మానవులలో పశువులలో ఆరోగ్య సమస్యలు కూడా కలిగిస్తుంది అన్నమాట. స్థానిక పేర్లు ఏంటివంటే భారతదేశంలో దీన్ని తరచుగా కాంగ్రెస్ గడ్డి లేదా గజల్ గాస్ అని పిలుస్తారంట. ఇన్ని పేర్లు ఉన్నాయి ఈ చెట్టుకు. ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందామా దీని గురించి. ఈ వయ్యారి బామ ప్రభావం కారణంగా ఇతర మొక్కల అంకురోత్పత్తి మరియు పెరుగుదలను నిరోధిస్తుంది. ఈ వయ్యారి బామ అనేది కుళ్ళిపోతున్న చెత్తతో సహా సజీవ లేదా చనిపోయిన మొక్కల పదార్థము సంబంధిత మొక్కల పెరుగుదలను నిరోధించే రసాయనాలను విడుదల చేసే దృగ్విషయం అన్నమాట. ఆకులు మరియు పుష్పగుచ్చాల సజల సారాలు బార్లీ, మొక్కజొన్న, గోధుమ మరియు బఠానీల అంకురోత్పత్తి మరియు పెరుగుదలను నిరోధిస్తాయి. అయితే ఇవి ఇంకా అన్ని జొన్న దిగుబడిని గినంగా తగ్గిస్తుందన్నమాట. ఇక ఈ ఉల్లిపాయ మొక్క మెరిస్టామెటిక్ కణంపై ఈ మొక్క సారం యొక్క అలోపతి ప్రభావము మైటోటిక్ డిప్రెషన్ను కలిగిస్తుంది. దీనివల్ల శకలాలు, జిగట, న్యూక్లియర్ వాక్యులేషన్, బ్రిడ్జ్, లాగర్జ్, మైక్రో న్యూక్లియర్ వంటి క్రోమోజోమ్ అసాధారణతను ఏర్పరుస్తాయి. ఈ మొక్క వల్ల DNA కంటెంట్ అణచివేయడం వలన సాధారణ జీవక్రియ కార్యకలాపాలు విచలనం చెందుతాయి. ఇది జన్యు సమతుల్యతను, సంభావ్య ముప్పు, బ్రాసికాను కలిగిస్తుంది అన్నమాట. ఇవన్నీ అన్నమాట ఈ మొక్క యొక్క. ఇంకా చాలా ఉన్నాయి, చెప్తాను. ఈ కలుపు మొక్క సహజ పర్యావరణ వ్యవస్థను దెబ్బతీసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఎందుకంటే ఇది స్థానిక వృక్ష సంపదను అణిచివేసే దాదాపు అన్ని కఠినమైన పరిస్థితుల్లో ఎడారి పొడవునా పెరుగుతుంది. ప్రభావవంతమైన సహజ శత్రువులు లేకపోవడము, దాని అలియోపతిక్ ప్రభావం, అలాగే ఫోటో మరియు థర్మో ఇన్సెంటివ్ కలిగి ఉండడం వలన ఇది సహజ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తుంది అన్నమాట. ఈ కలుపు మొక్క ప్రధానంగా స్థానిక ఆస్ట్రేలియన్ గడ్డి భూములు, బహిరంగ అడవులు, నదీ తీరాలు మరియు వరద మైదానాల్లో దాని దండయాత్ర కారణంగా మొత్తం ఆవాస మార్పును కారణమని చెప్పబడుతుంది. జీవ నియంత్రణ యొక్క
విజయవంతమైన పురోగతి తగిన విధానం, శాసన, నిధులు మరియు మౌలిక సదుపాయాల చట్టాలపై ఆధారపడి ఉంటుంది. ఆస్ట్రేలియా దేశ ఖండాలు ఉండడము, ప్రజలు తెలిసిన ప్రారంభ బయో కంట్రోల్ విజయాలను సాధించడము, ప్రత్యేకమైన స్థానిక వృక్షజాలం కలిగి ఉండడము మరియు జీవ నియంత్రణ కోసం రాజకీయ ఉత్సాహాన్ని ఆస్వాదించడం వంటి ప్రయోజనాలను కలిగి ఉంటుంది. లో విత్తనాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది గాలి, నీరు, జంతువులు మొదలైన వాటి వల్ల చెదరగొట్టబడుతుంది. కాబట్టి కొత్త ప్రాంతాలకు వలస రాజ్యము చేయగలదన్నమాట. అంతేకాకుండా పంజాబ్, జమ్మూ కాశ్మీర్ వంటి భారతదేశం అంతటా కలుపు మొక్కలుగా వ్యాపించింది. ఆ ప్రదేశాల్లో స్థానిక వృక్షజాలాన్ని భర్తీ చేశాయి. ఇలా అక్కడ నుంచి ఇక్కడ దక్షిణాది గినంగా ఈ మొక్క వ్యాపించిందనమాట. ఈ కలుపు మొక్క వ్యాపించి రైతులకు తలనొప్పిగా తయారైంది ఈ మొక్క. ఇంకా ఈ మొక్కను పశువులు గినంగా తినవంట. మరి ఇంత మొక్కతోటి ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమైనా ఉపయోగాలు ఉంటే తెలుసుకుందాం. అయితే ఈ మొక్కను పచ్చి ఎరువుగా ఉపయోగించవచ్చు. రాటూన్ వరి పంటలో ఈ మొక్కను పచ్చి ఆకు ఎరువుల మొక్కలుగా ఎత్తును ప్రభావితం చేయడంలో మెరుగ్గా ఉంటుందన్నమాట. అదేవిధంగా ప్రధాన పంటతో పోలిస్తే ఇది అత్యధిక సంఖ్యలో నిండిన ధాన్యాలను ఉత్పత్తి చేస్తుందంట. ప్రయత్నించిన పచ్చి ఆకు ఎరువులతో పొడి పదార్థ ఉత్పత్తిని అవశేష ప్రభావం అత్యధికం అన్నమాట. ఈ మొక్క ఎరువు మొక్కజొన్నలో అధికంగా రూట్ మరియు ఘాటు బయోమాస్ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా ఈ మొక్కలో ఏమేమి ఉంటాయంటే అధిక నత్రజని ఉంటుంది, భాస్వరం ఉంటుంది, మరియు పొటాషియం ఉంటుంది. ఈ నివేదిక ప్రకారం ఈ మొక్కను పుష్పించే ముందు దానిలో కోళ్ళ ఎరువు, పార్దిని కంపోస్ట్, పొలం ఎరువు ఇలాంటివన్నీ కలిపి ఈ మొక్కతో అంటే కొన్ని రోజులు అట్లనే నిల్వ ఉంచి ఎరువులా తయారు చేసి ఇది పొలంకు వేయొచ్చు అనమాట. ఈ మొక్క వల్ల ఒక్క ఉపయోగమే ఉందన్నమాట. మిగతా ఉపయోగాలన్నీ చాలా కష్టం. ఇంకా ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా తెలుసుకుందామా మరి? ఈ మొక్కలో పొటాషియం, ఆల్కాలిక్ ఆమ్లము మరియు అధిక నాణ్యత గల ప్రోటీన్ యొక్క విలువైన మూలం అన్నమాట. దీనిని పశుగ్రాసంలో ఉపయోగించవచ్చు. ఒక అధ్యయనం ప్రకారము ఇస్టోరోఫోరస్ మొక్క ఎండిన ఆకు పొడి సాల్వినియా మెలిస్టా అనే కలుపు మొక్క వాడిపోవడానికి కారణమవుతుందన్నమాట. ఇది నీటి వనరులను ఉక్కిరి బిక్కిరి చేయడం ద్వారా జలచరాలు తీవ్రమైన సమస్య కలిగిస్తుందన్నమాట. దీని ఫలితంగా ఊపిరాడకపోతుంది. ఇంకా ఇలాంటివి ఉన్నాయన్నమాట దీనివల్ల ప్రాబ్లమ్స్. అందువల్ల ఈ రైతులకు ఇది పెద్ద తలకాయ నొప్పి. ఇది ఒక్క చెట్టు ఉంటే ఇంకా జంటలు చెట్టులు అయిపోతాయి అన్నమాట. ఇగో ఈ పొలం చుట్టుముట్టు ఈ చెట్లే వ్యాపించిపోయినాయి. ఇక ఇప్పుడు దీన్ని తొలగించడం చాలా కష్టమైపోతుంది. దీనివల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయి. ఈ కలుపు మొక్కను పీకడానికి చాలా ఖర్చు గినంగా అవుతుంది రైతుకు. ఈ మొక్క వేగంగా వ్యాప్తి చెందడం వల్ల జీవ వైవిధ్యానికి, అనేక పంటల స్థిరమైన ఉత్పత్తికి, మానవ ఆరోగ్యానికి మరియు పశువులకు ముప్పుగా మారింది. అందువల్ల అనేక పంటల ఉత్పాదకతను పెంచడానికి, అలాగే జీవ వైవిధ్య నష్టాన్ని అధిగమించడానికి ఈ మొక్క నియంత్రణ చాలా కీలకం అన్నమాట. వివిధ అంశాల్లో దాని వాడకాన్ని పెంచడం ద్వారా ఈ మొక్క నియంత్రణలో ఉంచవచ్చు. ఈ మొక్క విస్తరణ కోసము ప్రయోజకరమైన ఉపయోగం కోసం కలుపును అధికంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించాలన్నమాట. ఈ కలుపు మొక్క సంభావ్య వినియోగం కోసం పరిశోధనలు ప్రోత్సహించాలి. బయో ఇంధనానికి ముడి పదార్థంగా ఈ వయ్యారి భామను ఉపయోగించుకోవాలన్నమాట. కలుపును ఈ మిశ్రమ పదార్థంగా మరియు ఎంజైమ్ ఉత్పత్తికి ముడి పదార్థంగా ఎక్కువగా ఉపయోగించడం వల్ల కలుపు మొక్కను నాగరికతకు శాపం నుంచి వరం